శాంతి. ఈరోజు 30/11/25 నవంబర్ 30వ తేదీ, మాసం యొక్క చివరి రోజు. మరి రోజు ఆదివారము, బాబా యొక్క విశేషమైన అవ్యక్త మురళిని వినేటువంటి రోజు. దాంతోపాటు ఈ సీజన్లో ఈరోజు బాబా మనందరి పిల్లల్ని కలుసుకోవడానికి మధువనంలో అవ్యక్త మిలనం చేసుకోవడానికి వస్తున్నారు. ఎంతో సంతోషమైనటువంటి ఈరోజు బాబాని పదే పదే పిలుస్తూ ఉందాము, ఆహ్వానిస్తూ ఉందాము. ఈ అవ్యక్త మురళిలో ఏం చెప్తారో వింటామంటే, ఈరోజు 2 అవ్యక్త మురళిలు వినేటువంటి భాగ్యము. ఇది ఒక భాగ్యం ఒకటే కాకుండా 2 అవ్యక్త మురళిల్లో బాబా చెప్పినటువంటి హోంవర్క్ని చేయడానికి మనకు చాలా గొప్ప శక్తి అనేటువంటిది ఇవ్వడానికి కూడా బాబా వస్తారు. పదే పదే ఈరోజు బాబాని ఆహ్వానిద్దాము. మరియు అవ్యక్త మిలనాన్ని ఈరోజు సాయంత్రం మనమందరము జరుపుకుందాము. మరి ఈరోజు బాబా యొక్క అవ్యక్త వాణి యొక్క రివైజ్ డేట్ 18/1/2008, జనవరి 18, 2008 సంవత్సరం యొక్క ఈ అవ్యక్తవాణి స్మృతి దినము, సమర్థ దినం గురించి బాబా ఏం చెప్పారనేది విందాము. మరి రోజు అవ్యక్తవాణి యొక్క శీర్షిక, సత్యమైన స్నేహితులుగా అయ్యి అన్ని భారాలను బాబాకిచ్చేసి సంతోషాన్ని అనుభవం చెయ్యండి. శ్రమ నుండి ముక్తులు కండి. సత్యమైన స్నేహితులుగా అయ్యి అన్ని భారాలను బాబాకిచ్చేసి సంతోషాన్ని అనుభవం చేయండి. శ్రమ నుండి ముక్తులు కండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులో ఉన్న నిశ్చింత చక్రవర్తుల సంఘటనను చూస్తున్నారు. ఎవరు మనమందరము? నిశ్చింత చక్రవర్తుల సంఘటన. ఇంత పెద్ద చక్రవర్తుల సభ పూర్తి కల్పంలో ఈ సంగమ సమయంలోనే ఉంటుంది. ఒక్కొక్క బిడ్డ నిశ్చింత చక్రవర్తి. మరి ఇలాంటి పెద్ద చక్రవర్తుల సభ మొత్తం కల్పంలో ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు. కానీ ఇప్పుడు బాప్ దాదా సర్వ చక్రవర్తుల సభను చూసి సంతోషిస్తున్నారు. దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి దగ్గరగా కనిపిస్తున్నారు. మీరందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు, వారు హృదయంలో ఇమిడి ఉన్నారు. ఎంతటి సుందరమైన సభ! అందరి ముఖాలలో నేటి విశేష దినం నాడు అవ్యక్త స్థితి యొక్క స్మృతి దృశ్యము కనిపిస్తూ ఉంది. అందరి హృదయాలలో బ్రహ్మబాబా స్మృతి నిండి ఉంది. ఆది దేవుడైన బ్రహ్మబాబా మరియు శివబాబా ఇద్దరూ పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఈరోజు ఉదయం 2 గంటల నుండి బాప్దాదా మెడలో భిన్న భిన్న రకాల మాలలు కనిపిస్తున్నాయి. పూలతో చేసిన మాలలు అయితే సాధారణమైనవే. వజ్రాల మాల కూడా ఏమంత పెద్ద విషయం కాదు. కానీ స్నేహం అనే అమూల్యమైన ముత్యాల మాల అతి శ్రేష్టమైంది. బాబా అంటున్నారు, భిన్న భిన్న పూల యొక్క మాలలు పెద్దవి కాదు, వజ్రాలతో తయారైన మాలలు కూడా ఏమంత పెద్ద విషయం కాదు. కానీ స్నేహము అనే అమూల్యమైన ముత్యాల మాల అతి శ్రేష్టమైంది. పిల్లలు ప్రతి ఒక్కరి మనసుల్లో ఈరోజు విశేషంగా స్నేహం ఇమర్జ్ అయి ఉంది. బాప్దాదా వద్దకు 4 రకాల భిన్న భిన్న మాలలు ఇమర్జ్ అయ్యాయి. మొదటి నంబరు శ్రేష్ఠ పిల్లలది. మొదటి నంబర్ మాల శ్రేష్ఠ పిల్లలది. తండ్రి సమానంగా కావాలన్న శ్రేష్ఠ పురుషార్థి పిల్లల మాల రూపంలో బాబా మెడలో హారంగా ఉన్నారు. మొదటి మాల చాలా చిన్నగా ఉంది. ఎందుకదే? శ్రేష్ఠ పిల్లలది మాల. రెండవ మాల మనస్ఫూర్తిగా స్నేహం కలిగి సమానంగా మరియు సమానంగా కావాలన్న పురుషార్థి పిల్లల మాల. 2 రకాల పిల్లల యొక్క డిఫరెన్స్ అర్థమైందా? ఇంకొకసారి విందామా? మొదటి నంబర్ శ్రేష్ఠ పిల్లలది. తండ్రి సమానంగా కావాలన్న శ్రేష్ఠ పురుషార్థి పిల్లలు మాల రూపంలో బాబా మెడలో హారంగా ఉన్నారు. మొదటి మాల చాలా చిన్నగా ఉంది. రెండవ మాల మనస్ఫూర్తిగా స్నేహం కలిగి సమీపంగా మరియు సమానంగా కావాలన్న పురుషార్థి పిల్లల మాల. వారు శ్రేష్ఠ పురుషార్థులు, వీరు పురుషార్థులు. మూడవ మాల, ఈ మాల పెద్దది. వీరు స్నేహితులు కూడా.
బాబా సేవలో సహయోగులు కూడా. కానీ ఒక్కసారి తీవ్ర పురుషార్థి మరియు మరోసారి తుఫాన్లను ఎక్కువగా ఎదుర్కొనేవారు. కానీ కోరుకునేవారు సంపన్నంగా కావాలన్న కోరిక కూడా మంచిగా ఉంది. 4వ మాల ఫిర్యాదుల మాల, కంప్లైంట్స్. భిన్న భిన్న రకాల పిల్లల మాలలో అవ్యక్త ఫరిష్తా ముఖాలతో మాలలు ఉన్నాయి. ఒక సందేశంలో ఎలా అయితే అవ్యక్త వతనంలో ఏం చూస్తారో అలా బాబా కూడా వతనం యొక్క మొత్తం సీన్ అంతా డిస్క్రైబ్ చేస్తున్నారు. బాబ్దాదా కూడా భిన్న భిన్న మాలలను చూసి సంతోషిస్తున్నారు కూడా. అలాగే స్నేహము సకాష్ను కూడా ఇస్తున్నారు. మరి నేనేంటి అని మీరందరూ ఆలోచించుకోండి. కానీ నలువైపులా ఉన్న పిల్లల మనసుల్లో వర్తమాన సమయంలో ఏదైనా చెయ్యాల్సిందే అన్న విశేష సంకల్పం ఎమర్జ్ అయి ఉంది. ఈ ఉల్లాస ఉత్సాహం మెజారిటీ పిల్లల్లో సంకల్ప రూపంలో ఉంది. స్వరూపంలో నెంబర్ వారీగా ఉంది, కానీ సంకల్పంలో ఉంది. బాప్దాదా పిల్లలందరికీ స్నేహ దివసము, స్మృతి దివసము, సమర్థి దివసం అయిన నేడు విశేషంగా హృదయపూర్వక దీవెనలను మరియు హృదయపూర్వక అభినందనలను ఇస్తున్నారు. ఈరోజు విశేషంగా స్నేహ దివసమైన కారణంగా మెజారిటీ స్నేహంలో మునిగి ఉన్నారు. ఇలాగే పురుషార్థంలో సదా స్నేహంలో మునిగి ఉండండి, లవలీనమై ఉండండి. కావున సహజ సాధనము స్నేహము, హృదయపూర్వక స్నేహము, తండ్రి పరిచయం యొక్క స్మృతి సహితమైన స్నేహము, తండ్రి ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్నమైన స్నేహము. స్నేహం చాలా సహజమైన సాధనం, ఎందుకంటే శ్రేష్ఠ ఆత్మ శ్రమ నుండి రక్షింపబడుతుంది. ఎంత బాగుంది ఇది. తండ్రి ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్నమైన స్నేహము. స్నేహం చాలా సహజమైన సాధనము, ఎందుకంటే స్నేహి ఆత్మ శ్రమ నుండి రక్షింపబడుతుంది. స్నేహంలో లీనమై ఉన్న కారణంగా, స్నేహంలో మునిగి ఉన్న కారణంగా ఏ విధమైన శ్రమ అయినా మనోరంజకంగా అనుభవం అవుతుంది. స్నేహి ఆత్మ దేహ భానం నుండి, దేహ సంబంధాల ధ్యాస నుండి, దైహిక ప్రపంచంపై ఉన్న ధ్యాస నుండి దూరంగా స్నేహంలో స్వతహాగానే లీనమై ఉంటుంది. హృదయపూర్వక స్నేహము తండ్రి సమీపతను, తోడును, సమానతను అనుభవం చేయిస్తుంది. స్నేహి సదా స్వయాన్ని తండ్రి దీవెనలకు పాత్రులుగా భావిస్తారు. స్నేహం అసంభవాన్ని కూడా సహజంగానే సంభవం చేసేస్తుంది. సదా తమ మస్తకంపై, తమ శిరస్సుపై తండ్రి సహయోగము మరియు స్నేహ హస్తాన్ని అనుభవం చేస్తారు. మస్తకం పైన తండ్రి యొక్క సహయోగము, స్నేహం యొక్క హస్తాన్ని అనుభవం చేయాలి. నిశ్చయ బుద్ధి, నిశ్చయించులుగా ఉంటారు. అది సమయంలో స్థాపనలో ఉన్న పిల్లలకు ఆది సమయం యొక్క అనుభవం అవుతుంది. ఇప్పుడు కూడా సేవ యొక్క ఆది నిమిత్త పిల్లలకు అనుభవం ఉంది. ఏమనగా ఆదిలో పిల్లలందరికీ తండ్రి లభించారన్న స్మృతితో స్వయం యొక్క నష ఎంత ఉండేది. జ్ఞానమైతే తర్వాత లభించింది. మొట్టమొదటి నష స్నేహంలో మునిగి ఉండటము. తండ్రి స్నేహసాగరుడు కావున మెజారిటీ పిల్లల ఆది నుండి స్నేహసాగరంలో మునిగి ఉన్నారు. పురుషార్థం యొక్క వేగంలో ఎంతో స్పీడ్గా వెళ్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు స్నేహసాగరంలో మునిగిపోతారు, కొందరు కేవలం మునిగి బయటకు వచ్చేస్తారు. అందుకే మునిగి ఉన్న వారికి ఎంతైతే శ్రమ తక్కువగా ఉంటుందో అంతగా వారికి అనిపించదు. ఒకసారి కష్టము, ఒకసారి ప్రేమ, రెండింట్లో ఉంటారు. కానీ ఎవరైతే స్నేహంలో లవలీనమై ఉంటారో వారు సదా స్వయాన్ని ఛత్రఛాయలో ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. హృదయపూర్వక స్నేహం ఉన్న పిల్లలు శ్రమను కూడా ప్రేమలోకి మార్చేస్తారు. వారికి పర్వతం వంటి సమస్య కూడా పర్వతంలా కాక దూది పింజల అనుభవం అవుతుంది. రోయి అని అంటారు బాబా. అంత దూది పింజల అనుభవం అవుతుంది. పర్వతం లాంటి పెద్ద పరిస్థితి కూడా, రాయి కూడా నీటి వలె అనుభవం అవుతుంది. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క వాతావరణంలో ఉన్నారు. మరి మీరు శ్రమను అనుభవం చేశారా, లేక మనోరంజకంగా ఉందా?
ఈ మురళి 18 జనవరి ఆ రోజు విశేషమైన సంబరము లేదు, మనోరంజకము. ఈరోజు కూడా అలాగే, ఈరోజు బాబా వస్తారు కాబట్టి ఆ శ్రమను అనుభవం చేయకూడదు, మనోరంజకంగా ఉందా. ఈరోజైతే అందరికీ స్నేహం అనుభవం అయింది కదా. స్నేహంలో మునిగిపోయారా అందరూ? ఈరోజు శ్రమ అనుభవం అయిందా? ఏ విషయంలోనైనా శ్రమ అనుభవం అయిందా? ఏంటి, ఎందుకు, ఎలా అన్న సంకల్పాలు వచ్చాయా? స్నేహం అన్నింటినీ మరిపింపచేస్తుంది. కావున బాప్దాదా స్నేహాన్ని మరవకండి అని బాప్దాదా చెప్తున్నారు. స్నేహ సాగరుడు లభించారు, ఆ సాగరంలో బాగా ఆడుకోండి. ఎప్పుడైనా శ్రమ అనుభవం అయితే, ఎందుకంటే మాయ మధ్య మధ్యలో పేపర్ తీసుకువస్తూ ఉంటుంది, కానీ ఆ సమయంలో స్నేహం యొక్క అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది. మెహనత్ మొహబ్బత్ మే పరివర్తన హో జాయేగి. అనుభవం చేసి చూడండి, ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ సమయంలో ఏంటి, ఎందుకు అన్న ప్రశ్నలలోకే చాలా వెళ్ళిపోతారు. ఏదైతే వస్తుందో అది వెళ్తుంది కదా, కానీ ఎలా వెళ్తుంది? స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకుంటే శ్రమ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరికీ భిన్న భిన్న సమయాల్లో బాప్ దాదాల ఇరువురి స్నేహం అయితే అనుభవం ఉంది కదా అనుభవం. బాప్ దాదా యొక్క స్నేహపూర్వకమైన స్నేహం ఏదైతే ఉందో, సంబంధం ఏదైతే ఉందో అది గుర్తుందా? ఉంది కదా అనుభవము. ఎప్పుడైనా అనుభవం చేసి ఉంటారు కదా, సదా కాకపోయినా ఎప్పుడైనా చేశారు కదా. తండ్రి స్నేహం అంటే ఏంటి అని ఆ సమయంలో స్మృతి తెచ్చుకోండి. తండ్రి స్నేహంలో ఏమేమి అనుభవం చేశారో. కావున స్నేహ స్మృతితో శ్రమ మారిపోతుంది. ఎందుకంటే బాప్ దాదాకు పిల్లల శ్రమ యొక్క స్థితి మంచిగా అనిపించదు. నా పిల్లలు మరియు శ్రమ, మరి శ్రమ ముక్తులుగా ఎప్పుడవుతారు? ఈ సంగమ యుగంలోని శ్రమ నుండి ముక్తులుగా సంతోషాలలో ఉండగలిగేది. సంతోషం లేదు అంటే ఏదో ఒక భారం బుద్ధిలో ఉంది అని అర్థము. భారాన్ని నాకు ఇచ్చేయండి అని బాబా చెప్పారు. వజన్ ముజేదేదో, నాది అనే దాన్ని మర్చిపోయి ట్రస్టీగా కండి. బాధ్యతను బాబాకి ఇచ్చేయండి మరియు స్వయం హృదయపూర్వకంగా సత్యమైన పిల్లలుగా అయ్యి తినండి, ఆడండి మరియు సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ సంగమ యుగం అన్ని యుగాలలోకి సంతోషాల యుగము. ఈ సంతోషాల యుగంలో కూడా సంతోషాన్ని జరుపుకోకపోతే మరి ఇంకెప్పుడు జరుపుకుంటారు? పిల్లలు భారాన్ని మోస్తూ శ్రమ పడుతూ భారాన్ని ఇవ్వకుండా స్వయమే మోస్తూ ఉండటాన్ని బాప్దాదా చూసినప్పుడు బాబాకు దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది కదా. సంతోషించాల్సిన సమయంలో శ్రమ, స్నేహంలో మునిగిపోండి. స్నేహం యొక్క సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో విశేషమైన స్మృతి అనుభూతి జరిగి ఉంటుంది. జరిగింది అని బాబాకు తెలుసు, కానీ గుర్తు చేస్తున్నారు. విశేషమైన స్నేహ అనుభూతి జరిగే ఉంటుంది. జరిగింది అని బాబాకు తెలుసు, కానీ గుర్తు చేసుకోరు. శ్రమను చూస్తూ ఉంటారు, చిక్కుకుపోతూ ఉంటారు. ఒకవేళ ఈరోజు కూడా అమృతవేళ నుండి ఇప్పటి వరకు హృదయపూర్వకంగా బాప్దాదా ఇరువురు అథారిటీల స్నేహాన్ని అనుభవం చేసుంటే ఈనాటి స్మృతిని గుర్తు తెచ్చుకున్నా కానీ స్నేహం ఎదుట శ్రమ సమాప్తమైపోతుంది. ఇప్పుడు బాప్దాదా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహయుక్తులుగా శ్రమముక్తులుగా చూడాలని ఆశిస్తున్నారు. శ్రమ యొక్క నామరూపాలు మనసులో ఉండకూడదు, జీవితంలో ఉండకూడదు. వీలవుతుందా? చేసి తీరుతాము అని అనుకునేవారు, ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి. ఈరోజు విశేషంగా ఇటువంటి పిల్లలకు బాబా యొక్క విశేష వరదానము శ్రమ ముక్తులు స్వీకారమేనా? సరేనా? ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేస్తారు? ఏంటి, ఎందుకు అని అనరు కదా. ప్రేమ యొక్క సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి, అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి మరియు అనుభవంలో మునిగిపోండి. మేం బాబా ద్వారా 21 జన్మల కొరకు జీవన్ముక్త స్థితి యొక్క పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాము.
చేసుకొని తీర్తాము అని మీ అందరి ప్రతిజ్ఞ ఉంది కదా. మరి జీవన్ముక్తిలో శ్రమ ఉంటుందా అని బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. అన్నిటి నుంచి ముక్తి కదా జీవన్ముక్తి అంటే, శ్రమ నుండి కూడా ముక్తి. 21 జన్మల్లో ఒక జన్మ సంగమం. మీరు చేసిన ప్రతిజ్ఞ 21 జన్మలకు 20 జన్మలకు కాదు. మరి ఇప్పటి నుండే శ్రమ నుండి ముక్తులుగా అనుగా జీవన్ముక్తులుగా మరియు నిశ్చింత చక్రవర్తులుగా కండి. ఇప్పటి సంస్కారాలే ఆత్మలో 21 జన్మలు ఇమర్జ్ అయి ఉంటాయి. మరి 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు కదా, లేక ఇప్పుడు తీసుకోవాలా? అటెన్షన్ ప్లీజ్. శ్రమ నుండి ముక్తులుగా సంతోషంగా ఉండండి మరియు సంతుష్టపరచండి. ఏమేం కార్యాలు చేయాలి? శ్రమ నుండి ముక్తులుగా సంతోషంగా ఉండండి మరియు సంతుష్టపరచండి. కేవలం ఉండటం కాదు, చెయ్యాలి కూడా. అప్పుడే శ్రమ నుండి ముక్తులుగా ఉంటారు. లేకపోతే రోజు ఏదో ఒక భారం యొక్క విషయాలు, శ్రమ నిండిన విషయాలు, ఎందుకు ఏంటి యొక్క భాషే వస్తాయి. ఇప్పుడు సమయం యొక్క సమీపతను చూస్తున్నారు. ఎలా అయితే సమయం సమీపతలోకి వస్తుందో అలాగే మీ అందరూ తండ్రితో సమీపత యొక్క అనుభవాన్ని పెంచుకోవాలి. తండ్రితో మీకున్న సమీపత సమయం యొక్క సమీపతను సమాప్తం చేస్తుంది. దుఃఖము మరియు అశాంతితో కూడుకున్న ఆత్మల పిలుపులు పిల్లలైన మీ చెవుల్లో వినిపించటం లేదా? మీరే పూర్వజులు కూడా పూజ్యులు కూడా. కావున హే పూర్వజ ఆత్మల్లారా, హే పూజ్య ఆత్మల్లారా, విశ్వ కళ్యాణ కార్యాన్ని ఎప్పుడూ సంపన్నం చేస్తారు. ప్రతి వర్గం వారు తమ తమ మీటింగులు చేస్తారు. విశ్వ కళ్యాణం యొక్క గతిని ఎలా తీవ్రతరం చేయాలి అని ప్లాన్ను తయారు చేయడం బాప్దాదా సమాచారాల్లో చూశారు. ప్లాన్ అయితే చాలా బాగా చేస్తారు. కానీ బాప్దాదా ప్రశ్నిస్తున్నారు, ఎంతవరకు ఇలా? ఇందుకు జవాబు దాదీలిస్తారు. ఇలా ఎంతవరకు? పాండవులు చెప్పండి, ఎంతవరకు ఇలా? తండ్రి ప్రత్యక్షత జరగాలి అనేదే ప్రతి వర్గంలోని వారు తయారు చేసే ప్లాన్ యొక్క లక్ష్యము. కానీ దృఢ ప్రతిజ్ఞతోటే ప్రత్యక్షత జరుగుతుంది. ప్రతిజ్ఞలో దృఢత. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల లేక కొన్ని విషయాల కారణంగా దృఢత తగ్గుతుంది. ప్రతిజ్ఞ చాలా బాగా చేస్తారు. అమృతవేళ మీరు వినగలిగితే బాప్దాదా అయితే వింటారు కదా. అందరి మనసుల్లోని విషయాలను వినగలిగే సాధనాన్ని మీ సైన్స్ ఇంకా ఇవ్వలేదు. బాప్దాదా వింటారు. ఏం వింటారు? ప్రతిజ్ఞల మాలలు, సంకల్పం చేసే మాటలు ఎంత మంచిగా హృదయాన్ని రంజింపచేసేవిగా ఉంటాయి అంటే బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఏమేం చెప్తారో వినిపించమంటారా? మురళిలో కూడా 75% మాత్రమే సరిగ్గా ఉంటారు. కానీ కర్మయోగంలోకి వచ్చినప్పుడు అందులో తేడా కనిపిస్తుంది. కొన్ని సంస్కారాలు, కొన్ని స్వభావాలు మరియు సంస్కారాలు ఎదురైనప్పుడు ప్రతిజ్ఞ దృఢంగా ఉండటానికి బదులుగా సాధారణమైపోతుంది. దృఢత యొక్క శాతం తగ్గిపోతుంది. పిల్లల ఒక ఆటను చూసి బాప్దాదా నవ్వుకుంటారు. ఏ ఆటను ఆడతారు చెప్పమంటారా? బాప్దాదాకైతే ఆటను చూసి దయ కలుగుతుంది, సంతోషంగా లేదు. ఎందుకంటే పిల్లలు తమ విషయాన్ని ఇతరుల మీద పెట్టడంలో తెలివైన వారు అని బాప్దాదా చూశారు. ఏ ఆటను ఆడతారు? మాటలు తయారు చేస్తారు. చూసేవారు ఎవరులే, నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. బాబా అయితే పరంధామంలో సూక్ష్మోతంలో కూర్చొని ఉన్నారు అని అనుకుంటారు. ఒకవేళ ఇది చేయకండి అని ఎవరికైనా చెప్తే ఏ ఆటను ఆడతారో తెలుసా? అవును అయింది కానీ అని తప్పకుండా అంటారు. కానీ ఏంటి? ఇలా జరిగింది కదా, ఇలా చేశారు కదా, ఇలా జరుగుతుంది కదా, అందుకే ఇలా జరిగింది, నేను చేయలేదు, ఇలా జరిగింది కాబట్టి వీరు చేశారు కాబట్టి నేను చేశాను, లేకపోతే నేను చెయ్యను. మరి ఇదేంటి? స్వయం యొక్క అవగాహన, రియలైజేషన్ తక్కువగా ఉంది. అచ్చా సరే, వారు అలా చేశారనుకోండి, అందుకే మీరు అలా చేశారు, సరే చాలా మంచిది.
వారు మొదటి నెంబర్ వారయ్యారు, మీరు రెండవ నెంబర్ వారయ్యారు. వారు చేశారు కాబట్టి మీరు చేశారు అంటే ఆ తప్పు చేయడంలో మీరు కూడా సెకండ్ నెంబర్ అయ్యారు, వాళ్ళు ఫస్ట్ నెంబర్ అయితే. సరే బాప్ దాదా ఇది కూడా ఒప్పుకుంటున్నారు, మీరు మొదటి నెంబర్ కాదు రెండవ నెంబర్, కానీ మొదటి నెంబర్ వారు పరివర్తన అయితే నేను మారుతాను అని అంటే ఇది సరియేనా? ఆ సమయంలో ఇలానే అనుకుంటారు కదా, మొదటి నెంబర్ వారు పరివర్తన అయ్యారనుకోండి, బాప్దాదా మరియు ఇతరులందరూ మొదటి నెంబర్ వారిదే తప్పు, మీరు పరివర్తన కావాలి అని అన్నారు. సరే అచ్చా, ఒకవేళ మొదటి నెంబర్ వారు పరివర్తన అయితే అప్పుడు మొదటి నెంబర్ ఎవరికి లభిస్తుంది? మీకైతే మొదటి నెంబర్ లభించదు కదా. పరివర్తన శక్తిలో మీది మొదటి నెంబర్ కాదు. మొదటి నెంబర్ మీరు వారికి ఇచ్చినప్పుడు మీది ఏ నెంబర్ అవుతుంది? రెండవ నెంబర్ కదా. మీది రెండవ నెంబర్ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? కాదు, ఇలా జరిగింది, అలా జరిగింది, ఎలా అయ్యింది అని అంటారు. ఆటలో ఈ భాష చాలా కనిపిస్తుంది. ఇలా అలా ఎలా అన్న ఆటను సమాప్తం చేసి నేను పరివర్తన కావాలి అని అనుకోండి. నేను పరివర్తన చెంది ఇతరులను పరివర్తన చెయ్యాలి అని అనుకోవాలి. కానీ ఒకవేళ ఇతరులను పరివర్తన చేయలేకపోతే శుభ భావన శుభకామన అయితే ఉంచగలరు కదా, అదైతే మీ వస్తువే కదా. కావున హే అర్జునుడిలా నేను కావాలి. విశ్వరాజ్యాధికారులైన మొట్టమొదటి లక్ష్మీనారాయణల సమీపంలోకి రావాలా, లేక రెండవ నంబర్ వారి సమీపంలోకి వస్తారా? ఈ సంవత్సరం బాప్దాదా ఆశ సర్వ బ్రాహ్మణాత్మలు, బ్రహ్మకుమార్ కుమారిలు ఎలా అయితే ఇక్కడ ఈ బ్యాడ్జ్ను పెట్టుకుంటారు కదా, అందరు పెట్టుకుంటారు కదా, బ్యాడ్జ్ పెట్టుకుంటారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు బ్యాడ్జ్ లభిస్తుంది కదా. అది కాగితంది కావచ్చు, బంగారంది కావచ్చు, లేక వెండిది కావచ్చు. ఎలా అయితే ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారో అలాగే హృదయంలో మనస్సులో నేను పరివర్తన కావాలి, నేను నిమిత్తంగా కావాలి అన్న బ్యాడ్జ్ను పెట్టుకోండి. ఎంత మంచి బ్యాడ్జ్ ఇది. పేపర్ బ్యాడ్జ్ మధుబన్కి వెళ్తే ఇస్తారు, అది కాదు. బంగారు బ్యాడ్జు కాదు, వెండి బ్యాడ్జు కాదు. నేను పరివర్తన కావాలి, నేను నిమిత్తంగా కావాలి, పరివర్తన అవ్వడానికి నేనే నిమిత్తంగా కావాలి అన్న బ్యాడ్జ్ను పెట్టుకోండి. వీరు మారాలి, ఈ విషయం మారాలి, ఈ వ్యక్తి మారాలి, ఈ పరిస్థితులు మారాలి అని అనుకోకండి. నేను మారాలి. పరిస్థితులు అయితే వస్తాయి, మీరు ఉన్నతంగా అవుతున్నారు. ఉన్నత స్థానంలో సమస్యలు కూడా ఉన్నతంగానే ఉంటాయి కదా. కానీ ఎలా అయితే ఈరోజు నంబర్ వారీగా యథాశక్తి స్నేహశక్తి యొక్క వాతావరణం ఉన్నదో అలాగే తమ మనసులో సదా స్నేహంలో లవలీనమై ఉండే వాతావరణాన్ని సదా ఇమర్జ్ చేయండి. బాప్దాదా వద్దకు సమాచారాలు చాలా మంచిగా వస్తాయి, సంకల్పాల వరకు చాలా బాగుంటాయి. స్వరూపంలోకి రావడంలో మాత్రం యథాశక్తి అయిపోతున్నారు. ఇప్పుడు 2 నిమిషాలు అందరూ పరమాత్మ స్నేహంలో సంగమయుగపు ఆత్మిక ఆనందపు స్థితులు కండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, ఈ అనుభవాన్ని పదే పదే ప్రతిరోజు ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉండండి. స్నేహాన్ని వదిలిపెట్టకండి, స్నేహంలో మునిగిపోవడం నేర్చుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న యోగయుక్త, యుక్తియుక్త, రహస్యయుక్త, స్వయం కూడా రహస్యాన్ని తెలుసుకుని సదా సంతోషపరిచేవారికి మరియు సంతోషంగా ఉండేవారికి, కేవలం స్వయం సంతోషంగా కాదు సంతోషంగా చెయ్యాలి కూడా. ఇలా సదా స్నేహ సాగరంలో లవలీనులైన పిల్లలకు సదా తండ్రి సమానంగా అయ్యేందుకు తీవ్రగతి గల పురుషార్థి పిల్లలకు, సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి తోడుగా ఉంటూ మరియు తండ్రి సేవలో సహయోగులుగా ఉండే చాలా చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈనాటి అవ్యక్త దివసం యొక్క అవ్యక్త ఫరిష్తా స్వరూపం యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక దీవెనలు. అలా తయారు చేసేటువంటి అవ్యక్తమూర్తి మాత్పితకు కూడా
ఈరోజు పిల్లలందరి ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. అచ్చా, ఈరోజు వరదానము సిద్ధి స్వరూప భవ. స్మృతి అనే ఇంద్రజాలం ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తించుకునే సిద్ధి స్వరూప భవ. స్మృతి అనే ఇంద్రజాలం ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తించుకునే సిద్ధి స్వరూప భవ. బాబా స్మృతియే ఇంద్రజాల మంత్రము. ఈ ఇంద్రజాల మంత్రం ద్వారా ఏ సిద్ధి కావాలనుకుంటే ఆ సిద్ధిని పొందగలుగుతారు. స్థూలంగా కూడా ఏ కార్యపు సిద్ధి కొరకైనా మంత్రాన్ని జపిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏ కార్యంలోనైనా సిద్ధిని కోరుకుంటున్నారంటే ఈ స్మృతి యొక్క మహామంత్రమే విధి స్వరూపము. ఈ ఇంద్రజాల మంత్రం క్షణంలో పరివర్తన చేసేస్తుంది. దీన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే సదా సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. ఎందుకంటే స్మృతిలో ఉండటం పెద్ద విషయం కాదు, సదా స్మృతిలో ఉండడమే పెద్ద విషయం. పెద్ద విషయం ఏంటి? సదా స్మృతిలో ఉండటం. దీని ద్వారానే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. స్లోగన్: క్షణంలో విస్తారాన్ని సార రూపంలో ఇమిడ్చివేయడము అనగా అంతిమ సర్టిఫికేట్ తీసుకోవడము. క్షణంలో విస్తారాన్ని సార రూపంలో ఇమిడ్చివేయడము అనగా అంతిమ సర్టిఫికేట్ తీసుకోవడము. అవ్యక్త ప్రేరణ: అశరీర స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. శరీరపు వస్త్రాన్ని ఎలా అయితే సహజంగా విడిచేయగలరో అలాగే ఈ శరీర రూపీ వస్త్రాన్ని కూడా సహజంగా విడిచేయగలగాలి మరియు సహజంగానే అవసరమైన సమయంలో ధరించగలగాలి. ఈ అభ్యాసం అవసరము. ధరించిన వస్త్రం ఒకవేళ బిగుతుగా ఉంటే దాన్ని సులభంగా తీయలేరు. అలాగే ఈ దేహరూపీ వస్త్రం కూడా ఏదేని సంస్కారంలో అతుక్కుపోయి బిగుతుగా ఉండకూడదు. అక్కడ లూజ్ డ్రెస్ కావాలి అని అనుకుంటారు, టైట్గా ఉంటే తీయలేరు. అలాగే ఇక్కడ కూడా ఆత్మకి ఏ డ్రెస్ టైట్గా ఉంటుంది? ఏదైనా సంస్కారం, ఇది నేను వదలలేను అనేటువంటి సంస్కారం అనేది అతుక్కుపోయింది, అది ఆత్మని టైట్ చేసేస్తుంది. ఇందుకొరకు అన్ని విషయాలలో ఈజీగా ఉండండి. ఈజీగా ఉంటే అన్ని కార్యాలు ఈజీ అయిపోతాయి. పాత సంస్కారాల నుండి ఎంత అతీతులుగా ఉంటారో అంతగానే స్థితి కూడా అతీతంగా అనగా విదేహిగా సహజంగా అయిపోతుంది. అచ్చా, ఈరోజు ఇదే ఈ శరీర రూపీ వస్త్రం ఎలా అయితే ఆత్మకి అతుక్కుపోయి ఉందో దాన్ని తీయడానికి మనం సంకల్పం చేస్తామో అలాగే ఆత్మకి కూడా సంస్కారాలు, టైట్గా ఉండేటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఇవి పదే పదే తీసేసి ఆత్మని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పెట్టుకునేటువంటి అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.